అది కుందుర్ల గ్రామం అండి. మేము కౌలు రైతు అందరూ కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా 95% ప్రత్యేకంగా కౌలు రైతులే చేస్తున్నారు వ్యవసాయం. కాబట్టి ఇక రైతులు ఎవరు కూడా చేయట్లేదు. రైతు కన్నా కౌలు రైతు ఎక్కువ నష్టపోతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క మద్దతు ధర ఖరీఫ్కి 1710 రూపాయలు ఇచ్చారు. అలాగే రబీ వచ్చినప్పటికి 1710 రూపాయలు కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ యొక్క క్రాప్ హాలిడేని ప్రకటిస్తే దానికని మేము ఆమోదిస్తాం. కానీ మా కౌలు రైతులందరూ కూడా ఆదుకోవాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని, ఈ యొక్క అధికారులని అందరినీ కూడా సభ్యులు కోరుకుంటున్నాం. అందరికీ కూడా నమస్కారం అండి. నేను కౌలు రైతుని ఎకరం చేయని ఉడిచానండి. 1500 బస్తా 1500 చొప్పున అమ్మేసుకున్నానంటే ఇంకా ధాన్యం ధర పెరిగితే లేదో కూడా నమ్మకం లేదండి. ఇంకా నష్టం వచ్చినా ఏమొచ్చినా ఉండి కొద్ది ధాన్యం కూడా దిగజారిపోతుంది రేట్ అని చేత 1500 చొప్పున నేను ధాన్యం అమ్మేసుకున్నానండి. ఇదే పరిస్థితి అండి మన గంగవరంలో జనాలందరికీ కూడా. ప్రభుత్వం మాకు నష్టపరిహారం మరియు మద్దతు ధర 1720 రూపాయలనేమో రైతు భరోసా కేంద్రాల్లో చెప్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో ధర లేదు. కావున మీరు రైతులందరినీ కూడా గవర్నమెంట్ ఆదుకోవాల్సిందిగా మరి మీరు కోరుకోవాలి. మా ఊళ్ళో ఇవాళ 450 రూపాయలు 1450 రూపాయలకి అమ్మేశారు తడిసిన ధాన్యం. దారి దిక్కులేక అమ్మేసుకున్నామండి. ప్రభుత్వం మరి ఏం చేస్తుందో, ఏం కళ్ళు మూసుకుందో, ఏదో కూటమి ప్రభుత్వం అంతకాదు ఇంతకాదని చెప్పారు. కనీసం వాళ్ళ మద్దతు ధర కూడా మాకు ఇస్తలేదండి. 1450 రూపాయలు చేసి ఇప్పుడు అమ్మేవాడి ధాన్యం. ఇప్పుడే కావాలంటే రెండు చూసుకుందాం. తడిసిన ధాన్యం అండి, పొడి ధాన్యం. తడిసిన ధాన్యం అండి, పొడి ధాన్యమా? పొడి తడి కలిపి రెండు కలిపి 1450 రూపాయలు. మీకు ఎంత కావాలని కోరుకుంటున్నారు? ధర ఎంత కావాలని కోరుకుంటున్నారు? 10 రూపాయలు ఇమ్మని కోరుకుంటున్నారు. ఇష్టం మాకు వద్దు.